శ్రీ రంగనాథ రామాయణము. దశరథుడు పుత్రకామేష్టి చేస్తాననడం. మనమునన్కుందుచు మరియును ఆతండు తన మంత్రివరులను అందరును రప్పించి ఘనముగను కొలువిచ్చి ఘనతన కూర్చుండి తన మంత్రివరులను అందరను చూచి పలికెను. పెక్కు దానంబులు పెక్కు ధర్మములను పెక్కు యాగంబులు పెక్కునను చేసి పెక్కేండ్లు మంటి శోభిత కీర్తిని గంటి మక్కువన్ మీ వంటి మంత్రులు కలుగన్ కొదువ లేదు ఏమిటన్. కొడుకులు లేని కొదువ ఒక్కటి గాని కులముద్ధరించు కొడుకులు లేకున్నన్ కోరి పుణ్యములు వడయరు ఉత్తమ లోక పదవులు ఎవ్వరును కానన్ పుత్రులను కానంగా నాకు వలయున్ కాన నేనింక లోకములు ఎల్లమెచ్చన్ తలకొని అశ్వమేధము చేసి పిరపన్ ఎలమితోన్ పుత్రకామేష్టి వ్రేల్చెదన్ ఈ యాగముల చేత హితమురంజిల్లన్ పాయక పుత్రులను పడసెద నేను. దశరథుడు మనసులో పుత్ర సంతానం కలగలేదని బాధపడుతూ తన మంత్రులను అందరినీ కొలువుకు రప్పించి కూర్చుండబెట్టి ఎన్నో దాన ధర్మాలు ఎన్నో యాగాలు చేసి ఇంతకాలం జీవిస్తూ కీర్తిని పొందాను. మీ వంటి మంత్రులు నాకు ఉండగా నాకేమీ కొదవలేదు. అయితే నా కులము ఉద్ధరించు కొడుకులు లేకుంటే పుణ్యగతులు ఉత్తమ లోకాలు కలగవు అన్న విచారమే నాకు ఉంది. కాబట్టి కొడుకుల కోసం లోకాలు ఎల్లా మెచ్చుకునేలా అశ్వమేధ యాగం చేసి తర్వాత పుత్రకామిష్టి చేస్తాను. ఈ యాగాల వల్ల నాకు మేలు కలిగి పుత్ర సంతతిని పొందగలను అని మంత్రులతో పలికాడు.